వెల్కమ్ టు ఓఎస్ న్యూస్. ఉత్సాహంగా తరలివచ్చిన యువ ఓటరులు. కొత్తగా ఓటు హక్కు కలిగిన యువతీ యువకులు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఓఎస్ న్యూస్ కి తెలిపారు. ఫస్ట్ ఓట్ అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ అంటే ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నానంటే దానికి వేసాను. అంటే లైక్ ఇప్పుడు లాస్ట్ టైం ఉన్న వాటి మీద ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అయితే ఏమీ లేవు. నేను బీటెక్ చేశాను. బీటెక్ తర్వాత మాకు అన్ని ఐటీ డెవలప్మెంట్ అయితే ఇప్పుడు దాకా ఏమీ జరగలేదు. సో ఇట్స్ బెటర్ ఫర్ ద ఫ్యూచర్. సో నా డెసిషన్ అయితే నేను తీసుకున్నాను. నా ఫస్ట్ ఓట్ అయితే నేను వినియోగించుకున్నాను. చెప్పమ్మా, ఎవరు ఓటేశారమ్మా? ఫస్ట్ టైం అనేది ఓటేయడం జరిగిందండి. ఇది ఫస్ట్ టైం ఓటేసాను నేను. అండ్ నాకు ఈసారి ఇలా ఓటేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన రాజ్యాన్ని మనం మంచిగా పాలించే వాళ్ళని ఎదుర్కొంటాం కాబట్టి నేను మంచి వాళ్ళకే ఓటేసాను. అండ్ లాస్ట్ టైం జరిగిన వాటికైతే కొన్ని మంచి జరిగినాయి, కొన్ని చెడ్డ జరిగినాయి. అన్నీ కూడా మంచి జరిగినాయి అయితే నేను అనుకోవట్లేదు, కొన్ని జరిగినాయి. అండ్ చాలామందికి మనీ కూడా పడలేదు, సరిగ్గా సగమే పడ్డాయి. లైక్ ఎడ్యుకేషన్ పర్పస్కి వచ్చేసరికి సగమే పడ్డాయి, అందరికీ ఫుల్గా పడలేదు. ఈసారి మంచిగా అభివృద్ధి చేయాలని నేను అనుకుంటున్నాను. ఓటు వేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రానికి కావాల్సిన మంచి ముఖ్యమంత్రి వస్తాడని మాకు నమ్మకం ఉంది. ఓట్ ఫర్ గుడ్ ఫ్యూచర్. వినియోగించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కల్పిస్తారని, నాకు మంచి సీఎం రావాలని కోరుతున్నాను. ఓట్ ఫర్ గుడ్ ఫ్యూచర్. నా పేరు శంకర్ అండి. నేను ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాను. కానీ ఓటింగ్ అనేది చాలా క్రమంగా అభివృద్ధి జరుగుతుందని, మంచి వాళ్ళు రావాలని కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొండపేట పోలింగ్ కేంద్రంలో తొలిసారిగా ఓటు వేసి వస్తున్న వారి అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుపరిపాలన అందించే వారిని తాము ఎన్నుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, తద్వారా ఎవరైతే మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారో వారిని నిర్ణయించుకోవచ్చని తెలిపారు.